ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో మరోసారి మహావిషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం మక్కా మసీద్లో హజ్ యాత్ర కోసం చేపట్టిన నిర్మాణాలకు ఏర్పాటు చేసిన క్రేన్ కూలి వందల మంది చనిపోయిన ఘటన మరొక ముందే మరో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మక్కా సమీపంలోని మినా వద్ద జరిగిన తొక్కిసలాటలో 450 మందికి పైగా మరణించారు. మరో 700 మందికి పైగా గాయపడడంతో భీతావహ వాతావరణం నెలకొంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా హజ్ యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల మక్కా మసీద్లో క్రేన్ కూలి పలువురు చనిపోయిన ఘటన మరొక ముందే నెల వ్యవధిలో మరో విషాదకర ఘటన జరిగింది. హజ్ యాత్రకు లక్షల సంఖ్యలో తరలివచ్చిన వారి మధ్య తొక్కిసలాట జరిగి 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 750 మంది వరకు గాయపడ్డారు. 3 రోజుల క్రితమే ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటి వరకు అత్యంత ప్రశాంతంగానే సాగింది. కొన్నాళ్ల క్రితం క్రేన్ కూలిన ఘటనను దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేసినా మళ్లీ అపశృతి చోటు చేసుకుంది. వేలాది మంది ముస్లిం సోదరులు మినా అనే ప్రదేశానికి సమీపంలో గుమ్మికొండిన సమయంలో చెలరేగిన చిన్న అలజడి తొక్కిసలాటకు దారితీసింది. ఎవరికి వారు ప్రాణాలు కాపాడుకోవాలని పరుగులు పెట్టగా ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మరెంతో మంది తీవ్ర గాయాలతో అల్లాడుతున్నారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది క్షతగాత్రులకు సంచార ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అన్ని ఆసుపత్రుల వద్ద అత్యవసర పరిస్థితి ప్రకటించారు. హజ్ యాత్ర కోసం దాదాపు 20 లక్షల మంది మక్కా రాగా ఘటనా స్థలి వద్ద సుమారు 20,000 మంది ఉన్నట్లు సమాచారం.